కార్తీక దీపం. ఇక ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. భారతి సౌందర్యకు కాల్ చేసి, ఆంటీ జరిగిందంతా తెలిసింది. ఆ మోనిత క్లినిక్ అమ్మేసి ఊరు వదిలి వెళ్ళిపోయింది అంటుంది. ఏం మాట్లాడుతున్నావు భారతి? మోనిత క్లినిక్ అమ్మి వెళ్ళిపోవడమేంటి? తను మా ఇంట్లోనే ఉంది అంటుంది కంగారుగా. ఇక ఫోన్ పెట్టేసి, శ్రావ్య మోనిత ఇంట్లోనే ఉంది కదా అంటే, లేదత్తయ్య అంటుంది శ్రావ్య. తను ఇందాకే బయటికి వెళ్లడం చూశాను అంటుంది శ్రావ్య. తను ఊరు వదిలి వెళ్ళిపోయిందని అంటోంది భారతి. తను వెళ్ళిందంటే కార్తీక్ వాళ్ళు ఎక్కడున్నారో తనకి తెలిసిపోయిందా అని ఆలోచనలో పడుతుంది సౌందర్య. ఇక కార్తీక్ దీపతో, నేను ఏదో ఒక పని చేస్తాను దీప, నీ పిండి వంటకాలను మార్కెటింగ్ చేయనా అంటాడు. ఇక దానికి దీప వద్దు అంటుంది. మరి ఏం చేయను దీప, ఏదో ఒకటి చేస్తాను అంటాడు కార్తీక్ నిరాశగా. ప్రజా వైద్యశాల పెట్టాలి అంటుంది దీప. ప్రజా వైద్యశాల అని కార్తీక్ అనగానే, అది ప్రజా వైద్యశాల బోర్డుని బస్తీలో గతంలో దీప వాళ్ళు ఉన్న ఇంటికి పెట్టిస్తుంది దీప. నా కార్తీక్ ఆశీసులతో వంటలక్క ప్రజా వైద్యశాల, డాక్టర్ మోనితా కార్తీక్ అని రాసిన బోర్డుని చూసిన వారణాసి, ఇవన్నీ చూస్తూ ఎందుకు ఊరుకోవాలి, పీకి పారేద్దామంటాడు. వెంటనే లక్ష్మణ్ వారణాసిని ఆపి, మనం ఏం చేయలేం, ఈ ఇంటిని మోనిత కొనేసింది అంటాడు. నాది జాలిగుండె, నాకు మానవత్వం ఎక్కువ. నా దీప కార్తీక్ లేరు, మీకోసమే నేను వచ్చాను. అందరం కలిసి వాళ్ళని వెతుకుదాం. మీకు ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా నేను చూసుకుంటాను అంటూ ఎప్పటిలానే ఓవర్ యాక్షన్ మొదలు పెడుతుంది మోనిత. అయితే వారణాసి వాళ్ళు దీనితో మాటలేంటి అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో బ్యాగ్ పట్టుకొని ఒక అమ్మాయి వస్తుంది. నమస్తే అమ్మా, అనసూయ గారు పంపించారు. నా పేరు నరసమ్మ, మా నాన్న పేరు నాకు పెట్టారు అంటుంది మోనితతో. హో, పేరుకు తగ్గ పని నీది. నాకు ఇక్కడ నర్సుగా ఉండాలి, అలాగే నా ఇంట్లో నాకు సాయంగా ఉండాలి. అంతకుముందు ప్రియమణి అని ఓ ఓవర్ యాక్షన్ పని మనిషి ఉండేది. తను తన సొంతూరు తాడికొండ గ్రామానికి వెళ్ళింది. ఇక నా పనులన్నీ నువ్వే చూసుకోవాలి అంటుంది. ఆ ఊరిలోనే కార్తీక్ దీపలు ఉండడంతో ఇక మోనిత చెప్పిన మాటతో కథను ఉత్కంఠంగా మార్చింది. ఇక సీన్ కట్ చేస్తే రత్నసీత వచ్చి సౌందర్యకు మోనిత బస్తీలో క్లినిక్ పెట్టింది అని చెబుతుంది. చాలాసేపు తర్వాత మోనిత నరసమ్మని వెంట తీసుకుని సౌందర్య ఇంటికి వెళ్లి అక్కడ బిల్డప్ కొడుతుంది. బస్తీలో హాస్పిటల్ పెట్టాను, ఇదే మీకు నా శుభవార్త అంటూ నరసమ్మ చేసిన స్వీట్ తీసుకోమంటుంది సౌందర్య అలాగే ఆనందరావులని. ఇంతలో శ్రావ్య ఆదిత్య రావడంతో వాళ్ళని కూడా స్వీట్ తీసుకోమంటుంది. వాళ్ళు తీసుకోరు. సౌందర్య మాత్రం కోపంగా, నువ్వు ఆ బస్తీలో ఎన్ని పిచ్చి వేషాలు వేసినా అక్కడ నా కోడలు దీప సంపాదించిన ప్రేమని తోసిపుచ్చలేవు అంటూ అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక బాబుకి పేరు పెట్టబోతున్నాం, రేపే పంతుల్ని రమ్మన్నామని కోటేష్ శ్రీవల్లి చెప్పగానే దీపా కార్తీక్ చాలా ఆనందిస్తారు. ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం అని మాటిస్తాడు కార్తీక్. మొత్తానికి ప్రియమణి ఆ ఊరిలో కార్తీక్ దీపలను చూడడంతో పాటు మరి కోటేష్ ఎత్తుకొచ్చిన మోనిత బాబుని కూడా చూస్తుందా అన్నది రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ షేర్ చేయండి.